అన్న జర ఏందే జర జాగ్రి మీరు మూతుకుని నేనేం చేయనే అట్టగా అధ్యక్ష మీరు మాకు మొదటిసారిగా ఈ హౌజ్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నన్ను గెలిపించి ఇక్కడ పంపించిన నా తుంగతుర్తి నియోజకవర్గం పోరుబిడ్డలకు వారి తరపున నా తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష తెలంగాణకు చరిత్ర ఉంది. ఆ చరిత్ర 1946 నుండి 51 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నడిచింది. ఆ సాయుధ రైతాంగ పోరాటం దేశ రాష్ట్ర విముక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం, నిమ్న జాతుల విముక్తి కోసం, భూమి కోసం, ముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటాన్ని ఎంచుకొని రజాకార్లను, దోపిడీదారులను తరిమి కొట్టి సెప్టెంబర్ 28 తారీఖు నాడు ఈ రాష్ట్రానికి, ఈ హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి జరిగింది. ఆ తర్వాత సెప్టెంబర్ 17 తారీఖు నాడు విముక్తి జరిగింది 1948. ఆ విముక్తి ఎవరి కోసం జరిగిందంటే పేదల కోసం జరిగింది ఆ పోరాటం. ఆనాడు ఆ పోరాటం 1951లో ముగిసిన తర్వాత గౌరవనీయులు రావినారెడ్డి గారు మన పోరాటం ముగిసింది, స్వాతంత్రం వచ్చింది, వాళ్ళు ఎన్నికలకు వెళ్ళిపోతున్నారు కాబట్టి మన సాయుధ రైతాంగ పోరాటాన్ని ఆపుదామని రావినారెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీకి సంకేతం ఇస్తే కమ్యూనిస్ట్ పార్టీ ఆగిపోయింది. అప్పటికే 10,000 ఎకరాల భూమి పేదల మంచిది కమ్యూనిస్ట్ పార్టీ. ఆ తర్వాత తెలంగాణ కోసం 52లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని వచ్చింది. 56లో ఆంధ్ర తెలంగాణ కావాలని ఆనాడు పోవడం జరిగింది. ఆ తర్వాత 69లో మా తెలంగాణ మాకు కావాలని వందలాది మంది ఆనాడు కసాయి తూటాలు కాసు బ్రహ్మానందరెడ్డి కసాయి తూటాలకు నేల కొరిగిన అమరవీరులు ఎంతమంది ఉన్నారు. అది తెలంగాణ నిజమైన పోరాటానికి నాంది పలికింది. ఆ తర్వాత పోరాటం ఆగిపోయింది అనుకున్నారు, కానీ నిప్పుల కుంపటిలాగా తెలంగాణ ఎప్పుడు రగులుతూనే ఉంది. తెలంగాణ అన్నందుకు ఆనాడు సర్కారులు కుక్కను చంపాలంటే ఇది పిచ్చి కుక్కని రాయేసినట్టు నక్సలైట్ పేరు మీద వందలాది మందిని కాల్చి చంపిన చరిత్ర ఇవాళ తెలంగాణ జిల్లాలో ఉంది, ఆ ప్రాంతంలో ఉంది. ఆనాడి పోరాటం, ఆ వ్యవస్థ ఇంకా సమూలంగా రావాల తెలంగాణ ఎప్పుడు ఏర్పడుద్దు అని నీళ్లు నిధులు నియామకాలని ఈ విధమైన పోరాటాలు జరిగినాయి. 96లో కానీ 97లో కానీ 90లో తెలంగాణ అన్నందుకే గద్దర్ మీద కాల్పులు జరిగినాయి. వేలాది మంది ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికిన తుంగతుర్తి పోరుగడ్డ బిఎన్ గారు కానీ స్వరాజ్యం గారు కానీ వాళ్ళందరూ కూడా తెలంగాణ కోసం సాకలైనమ్మ, దొడ్డి కొమరయ్య, మందులనేవి వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ కోసం పోరాడి ఆ తెలంగాణ నేపథ్యమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. 2000 అరే చెప్తాను, నువ్వు ఆడునవే, నేనున్నా, నీకు తెలియదుకో, నీకేవరక ఆడునా నువ్వు అలా ఉన్నోళ్ళు ఎవరో చెప్పు నాకు. 2001 ఆడురో చెప్పునే, నీకేవరక, నీకు కూడా ఏం తెలియదు. నువ్వు ఇంత వ్యాపారానికి వచ్చా, నీకేం తెలుసు? చెప్పేది నేను చెప్తాను, నీ కథ చెప్తా. తెలంగాణలో అతివృష్టి అనావృష్టితో తల్లాడుతున్న రైతాంగం కోసం ఆనాడు రైతాంగం తిరుగుబాటు క్రమంలో కేసీఆర్ గారు మేధావులందరూ కలిసి తెలంగాణ పెడితే బాగుండు, తెలంగాణ విముక్తి జరిగితే బాగుండు అని కూడా ఒక సమావేశం జరిగింది. నేను ఆ సమావేశంలో కూడా ఉన్నా. కానీ ఆనాడు అనుకున్న సిద్ధాంతం, ఆనాడు అనుకున్న ఆశయాలు కానీ అన్నీ మట్టిలో కలిసిపోయినాయి. 2001 నుంచి 2014 దాకా పోరాటం బ్రహ్మాండంగా కుదిరా అనుకున్నాం. 2000 ఎట్టున్నాం దళిత ముఖ్యమంత్రి, ఇదేంద్ర దళిత ముఖ్యమంత్రి ఏది లేదు, ఆరుడే సూర్యుడే దళిత ముఖ్యమంత్రి అన్నాడు. నేను అప్పటికి నమ్మలే, ఎందుకంటే 2001 నుంచి ఉన్నాళ్ళ అప్పటికి నమ్మలే. ఇదేదో గోలు కొట్టిరా అనుకున్నా నేను. కానీ 3 ఎకరాల భూమి, ముఖ్యమంత్రి,
ఇవాళ నేను చెప్తున్నా, అక్కడున్న ఎమ్మెల్యేలు ఓడిపోయినలు కానీ గెలిచాడు కూర్చున్నాడు కానీ 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో మీరున్నారు. మీరున్న నాడు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఇవాళ ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు? తెలంగాణ ప్రజానికాన్ని నిట్టనిలో దోచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆనాడు కాశీరాజు ఏమైతే ఉన్నాడో నిజానికి ప్రతి నియోజకవర్గానికి ఒక కాశీరాజు తయారైంది. మాట్లాడితే జైలు, మాట్లాడితే కేసులు. ఈ విధమైన నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గెంటి వేసిరు మీరు. గెంటి వేస్తే దానికి నిదర్శనమే నేను. మీరు నన్ను గెంటి వేయలే, నేనే పీకి అవతల పడే